సూర్యాపేట జిల్లా కద్రిలో కద్రి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం వైభవంగా కొనసాగుతోంది. ఈ రథోత్సవంలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొనేందుకు అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. విష్ణువర్ధన్ రెడ్డి ఉత్సవాల్లో పాల్గొంటే తనపై దాడి జరిగే అవకాశం ఉందంటూ పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. గత 30 సంవత్సరాలుగా ఉత్సవాల్లో పాల్గొంటున్న తనపై పోలీసులు ఆంక్షలు విధించడమేంటని ప్రశ్నించారు. బ్రహ్మోత్సవాల్లో తనకు ఏం జరిగినా పర్వాలేదని, తాను మాత్రం వెనక్కి తగ్గేది లేదని విష్ణువర్ధన్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఈ మధ్యన కళ్యాణోత్సవం జరిగింది. మా కుటుంబము కాద్రి లక్ష్మీ నరసింహస్వామి అధికారికంగా గత అనేక సంవత్సరాలుగా ఉభయదారులుగా కూడా ఉన్నాం. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించినటువంటి ఉభయదారులుగా రథోత్సవానికి సంబంధించిన విషయంలో గత అనేక సంవత్సరాలుగా తీరు మీద నిలబడి భక్తుల కదలికి సంబంధించిన విషయంలో గత 30 సంవత్సరాలుగా నేను పాల్గొంటున్నా. స్థానికంగా రాజకీయాలు పదవులకు సంబంధం లేకుండా ఒక భక్తుడిగా స్వామివారి సేవలో పాల్గొనడం అనేది సాధారణంగా జరిగే విషయం. అయితే ఏం జరిగిందో నాకు కారణాలు అయితే తెలియదు, కానీ నేను ఈరోజు భారత ప్రధానమంత్రి పర్యటన కేరళలో ఉన్న సందర్భంగా గత వారం రోజులుగా అక్కడ ఉండి ఈరోజు రావడం జరిగింది. వచ్చిన వెంటనే పోలీసులు వచ్చి మీరు రథోత్సవంలో పాల్గొనేదానికి రథోత్సవానికి రాకూడదని ఆంక్షలు పెట్టడం జరిగింది. ఆశ్చర్యకరంగా అసలు లక్షల మంది పాల్గొనేటువంటి ఒక రథోత్సవంలో ఒక భక్తుడిగా, అందులో నేను సేవ చేసేటువంటి వ్యక్తిగా, రథోత్సవంలో భక్తులకు ప్రమాదం జరగకుండా సూచనలు చెప్పేటువంటి వ్యక్తిగా నన్ను ఆపడం అనేటువంటిది ఎందుకు చేస్తున్నారనేటువంటి విషయాన్ని పోలీసులు చెప్పడం లేదు. సాయంకాలం నుంచి పోలీసులు నా దగ్గరకు వచ్చి విపరీతంగా మీరు రాకూడదు అనేటువంటి ఆంక్షలు కంటిన్యూగా పెడుతున్నారు. కారణాలు నాకు తెలియదు. అయితే పోలీసుల అనుమతులు కానీ లేకపోతే నాకు ఇంకా ఇతర వ్యక్తుల అనుమతులు నాకు అవసరం లేదు. రేపు లక్ష్మీ నరసింహస్వామి భక్తులు, మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా భక్తులు, మేము అందరం కూడా రాజకీయాల సంబంధం లేకుండా రేపు పాల్గొంటాం.